నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు మాధురి. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. గోదావరి పుష్కరాల పనులకు మంత్రి గొట్టిపాటి శ్రీకారం. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని వెల్లడి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు తక్షణం పరిష్కరించాలి. రాష్ట్ర అధ్యక్షుడు కాశీపట్ల రామసూర్యనారాయణ. గీతా కులాల ఆరాధ్యుడు సర్దార్ లచ్చన్నగౌడ శెట్టిబలిజ సంఘం అధ్యక్షులు రెడ్డి రాజు. సీఎం చంద్రబాబు లోకేష్ కు నక్కా చిట్టిబాబు కృతజ్ఞతలు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం పట్ల హర్షం. చలివేంద్రం ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి. మెప్మా ద్వారా మహిళలకు ఎక్స్పాట్ ను పంపిణీ. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజమండ్రిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా 96.90 కోట్లతో అఖండ గోదావరి మహాపుష్కరం 2027 పనులకు శంకుస్థాపన చేశారు. పుష్కరాలకు 2 నెలల ముందుగానే అన్ని పనులు పూర్తి చేయాలని ఆయన విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. మంత్రి గొట్టిపాటితో పాటు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చే చౌదరి, ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, కమిషనర్ రాహుల్ మీనా తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, దేశంలో విద్యుత్ సంస్కరణలు మొదట తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ఒక్క రోజే విద్యుత్ శాఖకు సంబంధించిన 480 కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రారంభం, శంకుస్థాపనలు చేస్తున్నామన్నారు. 96.90 కోట్ల రూపాయలతో విద్యుత్ శాఖకు సంబంధించిన పుష్కర పనులు ప్రారంభించామని వెల్లడించారు. పీఎం సూర్యాగర్ ద్వారా 6 లక్షల సోలార్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామన్నారు. దీనికి ముందుకు సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన సిటీ అధ్యక్షుడు వై శ్రీను, డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు వాసిరెడ్డి రాంబాబు, మజ్జి పద్మావతి, నున్నా కృష్ణ, నిమ్మలపూడి గోవింద్, యామన నారాయణ గౌడ్, డాక్టర్ కొమ్మ శ్రీనివాస్, ట్రాన్స్కో ఎస్ఈ కె తిలక్ కుమార్, ఈఈ నక్కపల్లి శామ్యూల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇందాక మన జేసీ గారు కానీ మన వాళ్ళు అందరూ అన్నారు, మన డిపార్ట్మెంట్ పని తొందరగా కంప్లీట్ కావాలి. 2 నెలల ముందు కంప్లీట్ చేసి రెడీగా పెట్టుకోవాలి మనం. ఎందుకంటే మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు మనం కనుక తొందరగా కంప్లీట్ చేయకపోతే అన్నీ అయిపోయినాయి, పవర్ వాళ్ళు ఇవ్వలేదు అంటారు, మనమేనంటారు. అందుకని ఇమీడియట్గా దాన్ని టెండర్లు పిలిపించాము, ఇంకా పిలిపించలేదు. టెండర్లు ప్రాసెస్ చేయించి ఇమీడియట్గా క్వాలిటీ ఉన్న కాంట్రాక్టులను ఎన్నుకోండి. అర్థమైందా? దీంట్లో ఎవరిని కూడా ఉపేక్షించకుండా ఖచ్చితంగా మంచి క్వాలిటీగా పనిచేసే కాంట్రాక్ట్ని తీసుకోండి. ఇమీడియట్గా పనులు చేయించి తొందరగా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి ఇవన్నీ కూడా అందించాలి. ఇవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. వీటితో పాటు ఇంకా మన ఎమ్మెల్యేస్ కానీ వీళ్ళు ఎక్కడన్నా మనకి టౌన్లో కానీ ఎక్కడన్నా లో వోల్టేజ్ ఉన్నా ఏదన్నా ఉన్నా సరే తప్పకుండా వాటిని కూడా తీసుకొని ఫస్ట్ ప్రయారిటీ ఉన్నాయి చేసి తర్వాత అవి కూడా తీసుకొని తప్పకుండా చేపిస్తాం. అదేవిధంగా వాళ్ళు దాదాపు 8 వర్కులు ప్రారంభించడాలు కానీ శంకుస్థాపన చేయడాలు కానీ ఏదైతే 485 కోట్ల రూపాయల పనులు ఇవాళ ఒక్కరోజే చేస్తున్నాం విద్యుత్ శాఖ నుంచి. అందుకే ఇవాళ మీరు రమారమి 56 పనులు 96 కోట్లు, రమారమి 100 కోట్ల రూపాయలతోటి మనం ఇవాళ అమలు చేసుకుంటున్నామంటే దానికి ప్రభుత్వం చూపిస్తున్నటువంటి శ్రద్ధ, దానికి ఇవి అవసరం, వీటి ద్వారా నిరంతరాయంగా ఇవ్వగలుగుతాం అనేటువంటి ఒక డిపిఆర్ని తయారు చేసినటువంటి మీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దానికి వెన్నుదన్నుగా నిలిచినటువంటి మంత్రి శ్రీ గొట్టిపాటి రవి గారు. ఇవాళ నేను చాలా రోజుల నుంచి సహచర మంత్రిగా వారితో కలిసి కూర్చుని క్యాబినెట్లో మాట్లాడేటప్పుడు కానీ ఇతర సందర్భాల్లో కానీ మామూలు ఇన్ఫార్మల్ టాక్స్లో కానీ నాకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఎవరైనా ఏదైనా సమస్యతో వారి దగ్గరికి వస్తే వెంటనే దాన్ని ఏ రకంగా అధిగమించాలనేటువంటి దాని మీద స్పాట్లోనే నిర్ణయం తీసుకోగలిగేటువంటి సమర్థత, అనుభవం ఉన్నటువంటి మంత్రి మన గొట్టిపాటి రవి గారు అనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. పుష్కరాలు సమీపిస్తూ ఉన్నాయి, ఏమి జరుగుతూ ఉంది అని అడిగిన ప్రతి ఒక్కరికి కూడా సమాధానం ఏమిటంటే ఈ రోజున చేస్తున్న కార్యక్రమాలు. రాజమహేంద్రవరంలోని మన అందరికీ కూడా ఎప్పటి నుంచో కళ అండర్ గ్రౌండ్ ఏదైతే కేబులింగ్ అన్నది, పవర్ కేబులింగ్. ఆ అండర్ గ్రౌండ్ కేబులింగ్ అన్నదానికి ఎక్కడ చేస్తే మంచిది, ఏ విధంగా చేస్తే మంచిది అన్నదాని గురించి సరైన విధంగా అధ్యయనం చేసి ఈరోజు కోటిలింగాల ఘాటు నుంచి
ఏదైతే రాజమహేంద్రవరం దశాబ్దాలుగా ప్రజల ఒక కలైన రివర్ ఫ్రంట్ పనులు ఏదైతే జరుగుతూ ఉన్నాయో అక్కడున్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సబ్ స్టేషన్ వరకు కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేసుకుంటూ ఈ రోజున ఒక మంచి కార్యక్రమానికి, నా నియోజకవర్గంలో ఉన్న మంచి కార్యక్రమానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రివర్యులకి ఈ కార్యక్రమం చేసుకోవడానికి సహకరించినందుకు ఆయనకి రాజమహేంద్రవరం ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, మంత్రి గారి ఆదేశాల ప్రకారం గుట్టిపేట రవి గారు అనేక మార్పులు చేస్తూ ఉన్నారు. ధరలు పెరగటమే కానీ తగ్గని రోజుల్లో ట్రూ డౌన్ ఛార్జీలు తెచ్చి ప్రజలకు వెసులుబాటు కల్పించిన వ్యక్తి రవికుమార్ గారు. మనం పెంచడం అనే ప్రశ్నే లేదు, తగ్గడమే మన లక్ష్యం అని చెప్పిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ దేశమైనా అభివృద్ధిలో ముందుకెళ్ళిందంటే విద్యుత్ శక్తి రంగం వల్ల. ఏ దేశం అయితే కన్సంప్షన్ ఎక్కువగా ఉంటుందో, విద్యుత్ శక్తిని సక్రమంగా వాడుకుంటామో ఆ రాష్ట్రం, ఆ దేశం ప్రపంచంలో వెలుగులోకి వస్తాయి, అభివృద్ధికి సోపానాలుగా నిలుస్తాయి. కనుకనే ఒకనాడు సంస్కరణలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం 35,000 కోట్ల రూపాయల బకాయి పడిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాశీభట్లరావు సూర్యనారాయణ తెలిపారు. స్థానిక ఆనం కళా కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సచివాలయ ఉద్యోగుల విభాగం ఆధ్వర్యంలో మేధో మదన సదస్సు నిర్వహించారు. ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శుల సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన కాశీభట్ల రామసూర్యనారాయణ మాట్లాడుతూ, గత ప్రభుత్వం 25,000 రూపాయల కోట్లు బకాయిలు పడగా ఈ ప్రభుత్వం మరో 10,000 కోట్ల రూపాయలు బకాయిలు పడిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితులను అంచనా వేస్తే ఇంత పెద్ద ఎత్తున బకాయిలు చెల్లించడం అనేది సాధ్యమయ్యే పని కాదని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఒక్కో ఉద్యోగికి ఎంత బకాయి పడిందన్నది లెక్క కట్టి సర్వీస్ రిజిస్టర్లు నమోదు చేసి దానికి సమాన రీతిన ఉద్యోగ పనిచేస్తున్న ప్రాంతాల్లోని భూమిని రిజిస్టర్ చేయించి ఇవ్వాల్సిందిగా సూచనలు చేశామన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు చాలా సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి ఒక నివేదిక ప్రభుత్వానికి అందజేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే జూన్ 12 తర్వాత రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించి కార్యాచరణను రూపొందించుకుంటామని వెల్లడించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ కుమార్, జిల్లా అధ్యక్షులు పి గిరిప్రసాద్ వర్మ, వివిధ జిల్లాల అధ్యక్షులు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, వారికి ఉన్నటువంటి సమస్యలు, వారిని రోజువారీ దైనందిక విధి నిర్వహణ వ్యవహారాల్లో అధికారులు అవమానకరంగా వ్యవహరిస్తున్న తీరు, వారికి ఉన్న సర్వీస్ ప్రయోజనాల విషయంలో ప్రభుత్వము నిర్లిప్తంగా ఒక ముందడుగు వేయకుండా కాలయాపన ధోరణి, దీనివల్ల వారిలో మానసికంగా ఒత్తిడి పెరిగిపోయి వారికి నిర్దిష్టమైనటువంటి జాబ్ చార్ట్ లేకుండా అడ్డ మీద కూలీలాగా రోజు పొద్దున్న 5 అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ ఎవరు ఏ పని చెప్తే ఆ రోజు ఆ కూలీకి వెళ్ళిన విధానంగా ఉన్న పరిస్థితిని చక్కదిద్దాలని, వీళ్ళు అత్యున్నత పెద్ద చదువులు చదువుకుని ఒక పోటీ పరీక్ష ద్వారా వచ్చిన మెరిటోరియస్ యంగ్ వర్క్ ఫోర్సు దీన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా పాలనా వ్యవస్థలో ప్రభుత్వం కూడా మంచి పేరు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అధికారుల మీద వదిలేయకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ చూపి వీరి సర్వీసు వ్యవహారాలని నియంత్రించే విషయంలో వారికి ఆనందం కలిగించేలాగా, వారు చదువుకున్న చదువుకి చేస్తున్న పనికి తగ్గ గౌరవప్రదమైన ఉద్యోగం చేసేలాంటి సర్వీస్ కండిషన్స్ ఏర్పడేలాగా అవసరమైతే ముఖ్యమంత్రి గారు రాజకీయ నిర్ణయం తీసుకోవాలని ఈ సదస్సు ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన 18 మంది ఫంక్షనరీస్, 11 శాఖలకు చెందిన 18 మంది ఫంక్షనరీస్ కామన్గా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాటికి ఉన్న పరిష్కారాలు, ఫంక్షనరీ వారీగా ఉన్న సమస్యలు, వారికి ఉన్న దానికున్న స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న గీత కులాలకు ఆరాధ్యుడైన గౌడశెట్టి బలిజ శ్రీ శయనయాత ఈడిగా సంక్షేమ సంఘం అధ్యక్షులు రెడ్డి రాజు అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా స్థానిక వై జంక్షన్ వద్ద పలువురు గౌడ శెట్టి బలిజ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రెడ్డి రాజు మాట్లాడుతూ, మద్యపానం నిషేధం చేసినప్పుడు కళ్ళు ఆల్కహాల్ కాదని, కళ్ళులో అనేకమైన మినరల్స్ ఉంటాయని నిరూపించి కళ్ళు నిషేధించకుండా చేశారని గుర్తు చేశారు. కళ్ళను నిషేధించకుండా నిరాహార దీక్ష చేయటమే కాకుండా జైలుకు కూడా వెళ్లారన్నారు. గీత కులాల వృత్తిని కాపాడటం ద్వారా వారికి అన్నం పెట్టిన మహనీయుడు లచ్చన్న అన్నారు.
గీత కులాల వారికి లచ్చన్న చిరస్మరణీయులన్నారు. ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ బొడ్డిగ రవి మాట్లాడుతూ గీత కులాల అభ్యున్నతికి లచ్చన్న చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పిల్లి నిర్మల, కురగంటి సతీష్, గేడి అన్నపూర్ణరాజు, నరాల రమణమూర్తి, బొల్లా శ్రీనివాస్, సూరంపూడి అప్పారావు, సంసాని ప్రసాద్, ఆనం చిన్న, చింతపల్లి మోహన్, టేకుమూడి బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. సర్దార్ గౌతు లక్ష్మణ గారు వర్ధంతి సందర్భంగా మరి మిత్రులందరూ కూడా చాలామంది ఎండకి తీవ్రానికి కొంచెం ఇప్పుడు దాకా ఉండి ఇప్పుడే వెళ్ళటం జరిగింది. మహానుభావుడు గీత కార్మికుల ఒక్క మాటలో చెప్పాలంటే గీత కార్మికులకి అన్నం పెట్టిన దేవుడు. మద్యాన్ని నిషేధించేటప్పుడు కళ్ళును కూడా నిషేధించేస్తే నా జాతి నోటి దగ్గర కూడు కొడతారని చెప్పేసి నిరహాద్రక్షలు కూర్చొని జైలుకి వెళ్ళిన మహానుభావుడు చాలా గొప్ప వ్యక్తి సర్దార్ గౌతు లక్ష్మణ గారు. మరి అదే టైంలో వాళ్ళ భార్య కూడా నిరహారదీక్షలో కూర్చుని గుంటూరులో వేలాది మందితోటి కార్యక్రమాన్ని చేపట్టేటప్పటికి అల్లకొల్లం కింద అయిపోయి ఈ గీత కార్మికులంతా కూడా ఆకలి బాధతోటి పొలికేకలు వేసుకుంటూ వ్యవహారం చేసేటప్పటికి గవర్నమెంట్ దిగొచ్చింది. ఈ గవర్నమెంట్ దిగొచ్చి లక్ష్మణ గారిని రిలీజ్ చేసి ఏంటి మీ కోరిక, మీకేం కావాలని అడిగితే నాకు ఏ కోరిక అక్కర్లేదు, మాకేమి మీరు ఇవ్వక్కర్లేదు ఊరికనే, మా గీత కుల వృత్తిని మాకు అప్పచెప్పండి, దాంట్లో ఆల్కహాల్ లేదు, ఆరోగ్యమైన పదార్థాలు ఉన్నాయి, కావాలని నేను నిరూపణ చేస్తాను, రొట్టెల్లో కలుస్తుంది, దానివల్ల జాండూస్ కూడా తగ్గుతాయని చెప్పేసి కళ్ళు ధర ఈత కళ్ళు వల్ల ఆయన నిరూపణ చేసి మళ్ళీ జాతికి మళ్ళీ తిరిగి అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి అని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. ఈ సందర్భంగా రాజమండ్రి నగర గౌడ శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన స్వాతంత్రంలోనే ఆనాడు పోరాటం చేసినటువంటి వ్యక్తి, అలాగే బడుగు బలహీన వర్గాల కోసం కూడా పాటుపడినటువంటి వ్యక్తి. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేస్తానని తనపై నమ్మకంతో టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసేందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ కి నక్క చిట్టిబాబు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక నెహ్రూ నగర్ షాదీఖానాలో సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తాడపల్లిగూడెం నియోజకవర్గ పరిశీలకుడు నక్క చిట్టిబాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. చంద్రబాబు సమర్థతతో అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టు పూర్తవుతున్నాయన్నారు. పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమే ధ్యేయంగా సూపర్ 6 పథకాల అమలుతో రాష్ట్రాన్ని ప్రగతి బాటలో పరుగులు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు. 1984లో టీడీపీలో చేరిన తాను టీఎన్టీయూసీ సహా ఎన్నో పదవులు నిర్వహించేందుకు పార్టీ అవకాశం కల్పించిందన్నారు. యువ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నాయకత్వంలో తనకు అప్పగించిన రాష్ట్ర కార్యదర్శి పదవికి న్యాయం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. అనంతరం పలువురు నాయకులు ఆయనకు దశాబ్దాలుగా దుశాల్వతో అభినందనలు తెలిపారు. టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, జిల్లా టీడీపీ కార్యదర్శి కాశీ నవీన్, వర్రి శ్రీనివాస్, ఉప్పులూరి జానకి రామయ్య, బొడ్డిగ రవి, నక్కా దేవి వరప్రసాద్, మోకమాటి సత్యనారాయణ, పెళ్లి శ్యామ్, బేసిరి చిన్ని, జవ్వాది మురళీకృష్ణ, కొల్లిబుజ్జి, బండారు శ్రేణు, కౌలూరి వెంకట్రావు, బివి శివారెడ్డి, అస్లాం, యాళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అలాగే మన ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదిన సందర్భంగా ఈ రోజున ఇక్కడ కేక్ కట్ చేసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీని ప్రకటించడం జరిగింది. దాంట్లో నన్ను ఒక రాష్ట్ర కార్యదర్శిగా నాకు అవకాశం కల్పించినందుకు
చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మా ప్రియ యువ నాయకుడు, మరి డాషింగ్ అండ్ డేరింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు కృషి వల్ల మరి ఈ రోజున ఈ పదవి నాకు రావడం జరిగింది. ఆయనకి నేను ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక కోటపల్లి బస్టాండ్ వద్ద జీఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోరంట్ల శాంతారావు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో పాటు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జీఎస్ఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు, టీడీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చలివేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ బాటసార్లకు చల్లటి మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం వెప్మా ద్వారా 2 మహిళలకు ఎక్కార్డులను అందజేశారు. రవిరామ్ కిరణ్ గోరంట్ల మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర ప్రగతి పథంలో సాగుతుందన్నారు. త్వరలోనే అమరావతి, పోలవరం పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన మరింత రాష్ట్రాన్ని ముందుకు నడిపించేలా భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు. కార్యక్రమంలో పలు కార్పొరేషన్ల డైరెక్టర్లు వాసిరెడ్డి రాంబాబు, మచ్చి పద్మావతి, దాలిపర్తి వేమన, యామన నారాయణ గౌడ్, నిమ్మలపూడి గోవింద్, బూరా దుర్గాంజనేయరావు, మజ్జి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో ఇక్కడ కోటపల్లి బస్టాండ్ దగ్గర మా జిఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున ఒక చలివేంద్రం, అదేవిధంగా మెప్మా సంబంధించి 2 ఎగ్ కార్డ్స్ కూడా ఇక్కడ మన ఎలక్ట్రిసిటీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు వచ్చి దీని ప్రారంభం ఇక్కడ చేయడం జరిగింది. మనందరికీ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తర్వాత మనకు ఎలాగైతే దేశంలో అదేవిధంగా ప్రపంచంలో తెలుగువాడి గుర్తింపు ఎలా వచ్చిందో ఆయన తర్వాత ఆ జెండాని ఎక్కడా కింద పడకుండా, గౌరవం ఎక్కడా పోకుండా, అపజయాలు ఎన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ సందర్భంగా రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం శెట్టివలస కార్పొరేషన్ కార్యాలయంలో రాష్ట్ర శెట్టివలస కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఆటో డ్రైవర్లకు బట్టలు పంపిణీ చేసి సామాజిక సేవా భావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కొడిపూడి సత్యబాబు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి కలిగిన మహానేతగా రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. పరిపాలనలో ఆయన చూపిస్తున్న అనుభవం, సమర్థత, సాంకేతికత, వినియోగం రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాయన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. అనంతరం ఆటో డ్రైవర్లకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు ప్రెసిడెంట్ ఎన్ రామకృష్ణ, ఆటోనగర్ యూనియన్ నాయకులు గుబ్బల శ్రీనివాసరావు, టైర్ యూనియన్ ప్రెసిడెంట్ గుత్తుల సత్యబాబు, ఆటోనగర్ మెకానిక్ యూనియన్ జాయింట్ సెక్రటరీ పిల్లి గణేష్, కార్ యూనియన్ ప్రెసిడెంట్ ఎర్రా కుమార్, విజయ గోదావరి ఆటో యూనియన్ ప్రెసిడెంట్ ముప్పానబోయిన వీరబాబు, యార్లగడ్డ జగత్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్ ఆటో సర్వీస్ డ్రైవర్లతో, అలాగే ఆటోనగర్ యూనియన్ అధ్యక్షులు గుబ్బల సీన గారు, ఇంకా తదితర అందరూ కూడా కార్మికులతో ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకించి 12-13 లక్షల కోట్ల అప్పుతోటి ఈ వైసీపీ పార్టీ నుంచి వెళ్ళిపోతే దాన్ని ఎక్కడా కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఒక పక్కన అభివృద్ధి మొదలెట్టేటప్పుడు ఎన్నో ఇబ్బందులు పడిన మా యువ నాయకుడు నారలు హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతికి వారి ఆదర్శ గ్రామమైన పాలచెర్లలో నూతనంగా నిర్మించిన శివాలయంలో సామూహిక లలిత సహస్రనామ పారాయణం, విష్ణు సహస్ర పారాయణం, సత్యసాయి బాబా నామ సంకీర్తన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డు కాలనీ సమితి భక్తులు, పాలచెర్ల, గాదరాడ గ్రామాల నుండి భక్తులు విచ్చేసి భక్తి శ్రేణులతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా శివాలయ నిర్మాణ కర్త బాస సత్యనారాయణ, ఆయన సతీమణి కుమారి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
పాలచర్ల దుర్గాదేవి ఆలయ ధర్మకర్త గంగిశెట్టి పెదకాపు మాట్లాడుతూ హౌసింగ్ బోర్డు కాలనీ సమితితో కలిసి పాలచెర్లలో ఎన్నో సేవా కార్యక్రమాల్లో బాబావారి అనుగ్రహంతో చేస్తున్నామన్నారు. ముందుగా ఉదయం సత్యసాయి సేవా సమితి హౌసింగ్ బోర్డు కాలనీ యువజన విభాగం వారు రాజమండ్రి నగరంలో వివిధ కూడళ్లలో మండు టెండర్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు బటర్ మిల్క్ బాటిల్స్, పేదలకు పాదరక్షలు పంపిణీ చేశారు. భగవాన్ సత్యసాయిబాబా ఆశీస్సులతో జరుపుకుంటున్నామని కన్వీనర్ ఎస్వివి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో చివర్లో మహామంగళహారతిని సమితి కన్వీనర్ సుబ్రహ్మణ్యం దంపతులు సమర్పించారు. మరి ఈ కార్యక్రమాన్ని కూడా ప్రపంచానికి అంతటి కూడా శాంతి చేకూర్చాలనేటువంటి మరి విధుతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి గతంలో మరి హౌసింగ్ బోర్డ్ సమితి వారి సహకారంతో ఇక్కడ పాల్చర్లలో మరి ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి అలాగే మరి ఈరోజు మరి శివ ప్రతిష్ట సందర్భంగా మరి ఇక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని మరి చేయడం జరిగింది వారి సహకారంతో. మరి మరిన్ని కార్యక్రమాలు మరి హౌసింగ్ బోర్డు సమితి వారి మరి సహకారంతో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని మరి మనందరితో కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జై సాయిరామ్. ప్రజల కోసం పరితపించే దార్శనికుడు చంద్రబాబు నాయుడు అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ అన్నారు. గన్ని కృష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు నాయుడు పుట్టినరోజును పురస్కరించుకుని మోరంపూడి సెంటర్లోని శుభమస్తు గన్నీస్ ఫంక్షన్ వద్ద గన్ని కృష్ణ ఆధ్వర్యంలో బాట్సార్ల దాహార్తం తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం కార్యకర్తల సమక్షంలో గన్ని కృష్ణ కేక్ కట్ చేసి కార్యకర్తలకు మిఠాయిలు పంచారు. వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర అధ్యక్షుడు వజ్జి రాంబాబు, వర్రె శ్రీనివాసరావు, కొయ్యల రమణ, గంగిన హనుమంతరావు, మాజీ కార్పొరేటర్లు ఎన్నమూరి రాంబాబు, మాటూరి రంగారావు, కోసూరి చండీప్రియ, కప్పల వెలుగు కుమారి, జవ్వాది మురళీకృష్ణ, పెణ్యాల రామకృష్ణ, బొప్పలూరి జానకిరామయ్య, కంటిపూడి శ్రీనివాస్, మల్లా వెంకటరాజు, కడలి రామకృష్ణ, మద్ది నారాయణరావు, ఎస్సీ కరీం, రామనేని మస్తాన్ చౌదరి, శెట్టి జగదీష్, బెజవాడ వెంకటస్వామి, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ ఎం శ్రీనివాస్, బీజేపీ నాయకుడు కూరగంటి సతీష్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. బాబు జై బాబు, జై బాబు జై బాబు, జై బాబు జై బాబు, జై బాబు జై బాబు, జై బాబు జై బాబు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, గౌరవనీయులు, శ్రామికుడు, ఒక విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది మేడా శ్రీనివాస్ జన్మదినోత్సవ వేడుకలు స్థానిక ఆర్యాపురంలో ఉన్న ఆర్టీసీ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద సోమవారం ఘనంగా నిర్వహించారు. పలు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు తరలివచ్చి ఆయనకు దిశాల్వా, పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలు, నాయకులు తరలి రావడంతో పార్టీ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. వారి సమక్షంలో ఆయన కేక్ కట్ చేశారు. మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు తనపై చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంపై రాజీ లేని పోరాటం చేయడంతో పాటు ఆర్బీసీని మరింతగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సాయి ఆసుపత్రి అధినేత డాక్టర్ కె విజయ్ కుమార్, వివిధ రాజకీయ పార్టీల సంఘాల నాయకులు, కోడూరి
శాంతారాం, సత్తి సాయి సందీప్, కరగాని వేణు, నొడగల సుధా, పొన్నాడ పోలారావు, కిషోర్, కడియాల శ్రీనివాస్, కడియాల వీరబాబు, లంకా దుర్గా ప్రసాద్, బర్లా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఓకే. గుండె సంబంధిత వ్యాధుల ముందస్తు గుర్తింపు, ఖచ్చితమైన నిర్ధారణ, సమయోచిత చికిత్సలో కృత్రిమ మేధ AI కీలక పాత్ర పోషిస్తుందని ఆస్టర్ రమేష్ హాస్పిటల్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు అన్నారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాజమహేంద్రవరం శాఖ సహకారంతో నిర్వహించిన AIN కార్డియాలజీ ఫ్రమ్ ఎర్లీ డిటెక్షన్ టు టైమీ ఇంటర్వెన్షన్ అనే నిరంతర వైద్య విద్యా కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కార్డియాలజిస్టులు, వైద్యులు, క్రిటికల్ కేర్ నిపుణులు, PG విద్యార్థులు పాల్గొని ఆధునిక వైద్య విధానాలపై చర్చించారు. డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ గుండె వైద్యంలో AI వినియోగం ప్రిసిషన్ మెడిసిన్ దిశగా కీలక అడుగుని పేర్కొన్నారు. ముందస్తు నిర్ధారణ, వేగవంతమైన నిర్ణయాలు, వ్యక్తీకరించిన చికిత్స ద్వారా రోగుల ఫలితాలు మెరుగుపడుతున్నాయని వివరించారు. 3 రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నప్పటికీ గత 5 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా బైపాస్ సర్జరీలో స్టంట్ల అవసరం గణనీయంగా తగ్గినట్లు వివరించారు. డాక్టర్ రాజా రమేష్, డాక్టర్ అను, డాక్టర్ రామ్ మనోహర్, డాక్టర్ శివప్రసాద్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ రవికాంత్ పాల్గొన్నారు. ఇప్పుడు మామూలుగా ఇన్వేజివ్ యాంజియోగ్రామ్ ఇది $2,000 అవుతుంది అమెరికాలో. దానికి $2,000 అవుతుంది. లెక్క వేయండి. ఓకే, రాజమండ్రిలో ఏమైనా అడుగు పెట్టబోతున్నారు? పెట్టాక సివిలైజ్ చేసి అన్నిటికీ కూడా కనెక్ట్ చేస్తున్నాము. రాజమండ్రిలో కొన్ని హాస్పిటల్స్ మేము అక్కడి నుంచి మేము మానిటర్ చేయైనా పేషెంట్ని, వాళ్ళ ICUలో ఉండే పేషెంట్ని 24 వచ్చింది, హార్ట్ రేట్ స్పీడ్గా ఉందంటే ఇక్కడి నుంచి మేము అలర్ట్ ఇవ్వగలం. మీరు చెప్పిన దీంట్లో గోదావరి జిల్లాలో చూస్తే కేసులు ఎక్కువగా ఉన్నాయి, అందుకే రాజమండ్రి వస్తుంది. ఏమంటారు? గోదావరి జిల్లాలే కాదండి, భారతదేశంలో ఎక్కువ కంపేర్ టు అదర్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ. ఆంధ్రప్రదేశ్ ఎస్పెషల్లీ కోస్టల్ బెల్ట్లో వాళ్ళకి హెల్త్ అవేర్నెస్ 18,000 చేస్తున్నాం. అదొక 9,000, ఇదొక 9,000. సో దీంతో మనకి గ్యారంటీ ఓకే ఏమీ లేకపోతే. పుట్టినరోజు కానుకగా అర్హత కలిగిన ప్రతి పేదవారికి పెన్షన్లు మంజూరు చేసి సహాయం చేయాలని 19వ వార్డు ప్రజలు రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు. 19వ డివిజన్లో నివసిస్తున్న తమకు కొత్త పెన్షన్ల మంజూరు చేయాలని కొందరు గత వైసీపీ ప్రభుత్వంలో తొలగించిన పెన్షన్ల పునరుద్ధరణకు మరికొందరు కలిసి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు గొందేశి హరినాథ్ రెడ్డి నేతృత్వంలో సోమవారం కమిషనర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్యాయంగా 15 మందికి పెన్షన్లను తొలగించారని, వారందరికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తిరిగి ఇస్తామని నాయకులు వాగ్దానం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి 2 ఏళ్లు దాటినా తమకు ఇంతవరకు పెన్షన్లు పునరుద్ధరించలేదని గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం అందించే పెన్షన్లపై ఆధారపడి జీవించేవారిని ఆదుకునేలా తక్షణమే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కమిషనర్ రాహుల్ మీనా స్పందిస్తూ తప్పనిసరిగా దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి పెన్షన్ మంజూరయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆగిపోయిన పెన్షన్లు సహృదయంతో చంద్రబాబు గారు వెంటనే కొత్త పెన్షన్లు సహృదయంతో వెంటనే కొత్త పెన్షన్లు సహృదయంతో వెంటనే ఇది ఈ 6 స్టెప్స్ వ్యాలిడేషన్ మీ పరిగణలోకి తీసుకోకుండా అందరికీ పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఈ ఆగిపోయిన పెన్షనర్లు అందరూ కూడా మన ఈ కూటమి ప్రభుత్వానికి మా వెనకాల ఉండి సపోర్ట్ చేశారు.
అందువలన ఏంటంటే 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ పెన్షన్లు ఇప్పుడు దాకా రిలీజ్ చేయలేదు. అంతేకాకుండా కొత్త పెన్షన్లు కూడా 2 ఇయర్స్ అయింది, అవి కూడా రిలీజ్ చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఈరోజే ఈ కార్యక్రమం ఎందుకు పెట్టామంటే ఈరోజు మా ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 76వ జన్మదినోత్సవాలు జరుపుకుంటున్నారు. ఆయనకి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన ఆ పుట్టినరోజు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరి పుష్కరాల పనులకు మంత్రి గొట్టిపాటి శ్రీకారం, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని వెల్లడి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు తక్షణం పరిష్కరించాలి, రాష్ట్ర అధ్యక్షుడు కాశీపట్ల రామసూర్యనారాయణ. గీతా కులాల ఆరాధ్యుడు సర్దార్ లచ్చన్నగౌడ శెట్టిబలిజ సంఘం అధ్యక్షులు రెడ్డి రాజు. సీఎం చంద్రబాబు లోకేష్ కు నక్కా చిట్టిబాబు కృతజ్ఞతలు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం పట్ల హర్షం. చలివేంద్రం ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి, మెప్మా ద్వారా మహిళలకు ఎక్స్‌పాట్ ను పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.